హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈరోజు డిగ్రీ 4th సెమ్ సాంస్క్రిట్ సబ్జెక్ట్కి సంబంధించి శ్రీధర భాస్కర వర్ణికర్ అనే కవి పరిచయాన్ని క్లాస్లో విందాం. సో పార్ట్ ఏలో డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఆ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయగలగాలి అని అంటే సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద వీడియోకి మీకు దీనికి సంబంధించిన మ్యాటర్ని పీడిఎఫ్ రూపంలో కూడా లాస్ట్కి ప్రొవైడ్ చేస్తా. సో ఫస్ట్ అయితే బోర్డు పైన పాయింట్ వైజ్గా రాస్తుంటాను షార్ట్ కట్లో, అవి గుర్తించుకోండి ఫ్రెండ్స్. లాస్ట్కి మాత్రం మీరు వీడియోని పౌజ్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నా సరిపోతుంది, ఓకేనా? సో శ్రీధర భాస్కర వర్ణేకర్, శ్రీధర భాస్కర వర్ణేకర్. సో ఈయనకు సంబంధించినటువంటి కవి పరిచయం కంపల్సరీ క్వశ్చన్, ఇది 5 మార్క్స్కి వస్తుంది. సో చూడండి, ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కవి పరిచయం రాయాలంటే అతని పూర్వోత్తరాలు, అతని తల్లిదండ్రుల విషయాలు ఏమైనా ఉంటే అది రాస్తాము, ఏ డేట్న పుట్టిండు అనేది రాస్తాము, అతను రాసినటువంటి బుక్స్ ఏమైనా ఉంటే రాస్తాము, అతను పొందినటువంటి పురస్కారాలు ఏమైనా ఉంటే రాస్తాం అన్నమాట. కాబట్టి శ్రీధర భాస్కర వర్ణేకర్ గురించి మాట్లాడాలంటే ఆయన ఒక సాంస్క్రిట్ స్కాలర్. శ్రీధర భాస్కర వర్ణేకర్ వాజ్ ఏ సాంస్క్రిట్ స్కాలర్. తెలుగు వాళ్ళకు కూడా చెప్తున్నాను, తెలుగు కమ్ ఇంగ్లీష్ చెప్తాను. సంస్కృత పండితుడు శ్రీధర భాస్కర వర్ణేకర్ భారతదేశానికి చెందిన సంస్కృత పండితుడు అని చెప్పేసి తెలుగు వాళ్ళు రాయొచ్చు. శ్రీధర భాస్కర వర్ణేకర్ వాజ్ ఏ ఇండియన్ సాంస్క్రిట్ స్కాలర్ అని ఇంగ్లీష్ వాళ్ళు రాయండి. సెకండ్ పాయింట్, అతని యొక్క పుట్టుక. హీ వాజ్ బార్న్ ఇన్ నాగ్పూర్ సిటీ. అతను ఎక్కడ పుట్టిండు అని అంటే నాగ్పూర్, మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగ్పూర్ సిటీలో పుట్టాడు. సో ఆ నాగ్పూర్ సిటీలో, మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగ్పూర్ సిటీలో ఆన్ 31st జూలై 1918లో ఆయన పుట్టడం జరిగింది అనమాట, జన్మించాడు. సో he was born in Nagpur of Maharashtra in 1918 on the date 31st July. అతను మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీలో జూలై 31వ తారీఖు 1918 సంవత్సరంలో జన్మించాడు అని చెప్పేసి రాయండి. ఆ తర్వాత మూడో పాయింట్, హీ వాజ్ సన్ ఆఫ్, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు లేదా హిజ్ పేరెంట్స్ ఆర్ అని కూడా రాయొచ్చు, మన ఇష్టం. హీ వాజ్ సన్ ఆఫ్ శ్రీమతి SMT అంటే శ్రీమతి అన్నపూర్ణ వర్ణేకర్ తల్లి పేరు, అండ్ శ్రీ భాస్కరరావు వర్ణేకర్. వారి తల్లిదండ్రుల పేర్లు శ్రీమతి అన్నపూర్ణ వర్ణేకర్ మరియు శ్రీ భాస్కరరావు వర్ణేకర్ అని గుర్తించుకోండి, ఓకేనా? సో 4వ పాయింట్, అతను చైల్డ్హుడ్ నుంచే సంస్కృతాన్ని చదువుకోవడం జరిగింది కాబట్టి హీ స్టడీడ్ సాంస్క్రిట్ ఫ్రమ్ హీజ్ చైల్డ్హుడ్. అతని యొక్క బాల్య దశ నుండే ఆయన సంస్కృతాన్ని నేర్చుకోవడం జరిగింది అని తెలుగు వాళ్ళు రాయొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ 5th పాయింట్, హీ డిడ్, అతను ఏం చేసి చదివాడు అని అంటే హీ డిడ్ MA అండ్ PhD ఇన్ సాంస్క్రిట్. అతను సంస్కృతంలో MA అండ్ PhD పట్టాను పొందాడు అని చెప్పేసి రాయొచ్చు. తర్వాత చూడండి, హీ డిడ్ MA అండ్ PhD ఇన్ సాంస్క్రిట్. అతను సంస్కృత భాషలో లేదా సంస్కృతం సబ్జెక్ట్లో MA మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ PhDని చేయడం జరిగింది అని చెప్పేసి రాయండి. నెక్స్ట్ 6th పాయింట్, అతను ఎక్కడైతే మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగ్పూర్లో చదివాడో అక్కడే హీ టాట్, అతను బోధించాడు. హీ టాట్
సాంస్క్రిట్. అక్కడే ఆయన సంస్కృతాన్ని బోధించడం జరిగింది. హీ టాట్ సాంస్క్రిట్ ఇన్ నాగ్పూర్ యూనివర్సిటీ. నాగ్పూర్ యూనివర్సిటీలో ఆయన సంస్కృతాన్ని బోధించాడు. ఎన్ని సంవత్సరాలు? మెనీ ఇయర్స్. యూనివర్సిటీ, నాగ్పూర్ యూనివర్సిటీలో సాంస్క్రిట్ బోధన చేశాడు. ఫర్ మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాలు బోధించాడు అనమాట. ఫర్ మెనీ ఇయర్స్. సో అతను నాగ్పూర్ యూనివర్సిటీలో సంస్కృత అధ్యాపకుడుగా పనిచేశాడు. చాలా సంవత్సరాలు, చాలా కాలం పనిచేశాడు అని చెప్పేసి తెలుగు వాళ్ళు రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు చదువు అనేది అయిపోయింది. తర్వాత ఆయనకు సంబంధించినటువంటి పుస్తకాలు ఏమైనా రాశాడా అని చెప్పేసి ఒకసారి చెక్ చేస్తే మనం పుస్తకాల గురించి మాట్లాడాలి ఇప్పుడు. సో 7th పాయింట్ ఏంటి అని అంటే, హీ రోట్ మెనీ బుక్స్. చాలా బుక్స్ రాశాడు. అతను చాలా పుస్తకాలు లేదా గ్రంథాలు రాశాడు. అందులో ఫస్ట్ది మందోర్మి మాల. ఫస్ట్ దాని పేరు మందోర్మి మాల. అతను రాసినటువంటి గ్రంథాలలో ఒకటి మందోర్మి మాల, 2 భారతరత్న శతకం. భారతరత్న శతకం. తెలుగు వాళ్ళు కూడా ఇదే పేర్లతో రాయొచ్చు. అండ్ థర్డ్ది ఏంటి అంటే స్వతంత్ర వీర శతకం. స్వతంత్ర వీర శతకం. అండ్ 4వది కాళిదాస రహస్యం. కాళిదాస రహస్యం. ఇంకా ఎసెట్రా అని ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి. అన్ని మనకు గుర్తుంచకపోకుండా ఒక 4 అయితే రాయండి. దీంతో పాటుగా ముఖ్యమైనటువంటిది మన ప్రస్తుత పాఠ్య భాగమైనటువంటి వివేకానంద విజయం అనేది డ్రామా. ఇవన్నీ కావ్యాలు, కానీ ఇది డ్రామా, నాటకం అన్నమాట. సో వివేకానంద విజయం ఈజ్ ఏ డ్రామా రిటెన్ బై శ్రీధర భాస్కర వర్ణేకర్. లేదా శ్రీధర భాస్కర వర్ణేకర్ అని చెప్పేసి గుర్తించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో తర్వాత 9వ పాయింట్గా గుర్తించుకోండి, ఈయన రాసినటువంటి సంస్కృత వైజ్ఞానిక లేదా సంస్కృత వాంగ్మయ కోశ అనే ఒక బుక్ ఏదైతే ఉందో, సంస్కృత వాంగ్మయ కోశ, సంస్కృత వాంగ్మయ కోశ అనే ఒక గ్రంథం కూడా రాశాడు. ఇది హోల్ సంస్కృతానికి, మొత్తం సంస్కృత భాషకి, హోల్ సంస్కృతానికి ఎన్సైక్లోపీడియా వంటిది అనమాట. ఎన్సైక్లోపీడియా అంటే జ్ఞాన భాండాగారం అంటాం, జ్ఞాన సముదాయం. అంటే దాంట్లో ఏది కావాలన్నా ఆ జ్ఞానం అందులో పొందొచ్చు అనమాట. సాంస్క్రిట్ ఎన్సైక్లోపీడియాగా చెప్తారు, ఎన్సైక్లోపీడియా. సో హీస్ బుక్ సంస్కృత వాంగ్మయ కోశ వాజ్ ఏ హోల్ సాంస్క్రిట్ ఎన్సైక్లోపీడియా అని చెప్పేసి ఇంగ్లీష్ వాళ్ళు రాయొచ్చు అనమాట. సో ఈ విషయాలు ఆయనకు సంబంధించినవి ఫ్రెండ్స్. సో ఇలా పాయింట్ వైజ్ గుర్తించుకొని లాస్ట్ వరకు ఇప్పుడు ఈ వీడియో అయిపోయినాక పీడిఎఫ్ గుట్లా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో తెలుగు ఇంగ్లీష్లో చెప్పాను, తెలుగు వాళ్ళు నోట్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ వాళ్ళు అయితే దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ని పొందొచ్చు. ఓకేనా? సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.